షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. అంత్యదినములో అపాయకరమైన విశ్వాసులు, అబద్ధ బోధకులు ఉంటారని పౌలు భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. ఈ ఫాల్స్ టీచర్స్ నేచర్ గమనిద్దాం. అబద్ధ బోధక స్వభావం తిమోతిని హెచ్చరిస్తూ ఇది రాసింది. ఎఫెసు సంఘంలో తిమోతి ఒక లీడర్గా, సంఘ కాపరిగా ఉన్నాడు. కాబట్టి అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండాలని బయలుదేరి ఉన్నారు. కాబట్టి సంఘంలో చొరబడుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రస్తావించాడు. ఆనాటి సామాజిక స్థితిని గమనించినప్పుడు ఈ యొక్క సంచార ఉపదేశకులు అనేకులు ఉండేవారు. ఇట్ ఈస్ దట్ టీచర్స్, వీరు గృహమును దర్శిస్తూ, ముఖ్యముగా విధవరా గృహము దర్శిస్తూ వారి బలహీనతను వారు ఆస్త్రంగా చేసుకొని దుర్బోధన బోధించేవారు ఉన్నారు. స్టిల్తీ ఇన్ఫిల్ట్రేషన్. వాక్య గమనిస్తే పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయము ఈ 5వ వచనములో 6వ వచనములో వీరు అబద్ధ బోధకులు ఎప్పుడు పొందలే అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందలేని అవేక స్త్రీల యొక్క ఇండ్లలో చూచి వారు చెరపట్టుకొని పోవారు, వీరిలో చేరినవారు. ఇటీవలంటే సంచార ఈ బోధకులు, అబద్ధ బోధకులు అవివేక స్త్రీల గృహంలో చేరి ఇంట్లో చొచ్చి అంటారు. దాన్ని స్టిల్తీ ఇన్ఫిల్ట్రేషన్ అంటారు. అక్రమంగా దొంగచాటుగా చొరబడం. ది క్రీప్ రాదర్ దాన్ ఎంటర్ ఓపెన్లీ. వారు బహిరంగ దొంగచాటుగా వారు అయ్యక్క స్త్రీల గృహములకి వారు ప్రవేశిస్తున్నారు. ఏ రీతిగా ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో అపవాది ఏ తంత్రంలో చొరబడి హవ్వను మోసగించాడో అదే రీతిగా ఈ స్త్రీలను, అవివేక స్త్రీలను మోసగించే అబద్ధ బోధకులు ఇంట్లోకి దొంగచాటున చొరబడుతున్నారనే విషయం వాక్యంలో రాయబడి ఉన్నది. గొర్రెచరము కప్పుకున్న తోడేండ్లు వారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చూస్తారు. లోపల క్రూరమైన తోడేళ్ళు కనబడి గొర్రెచరము వేసుకొని మోసగిస్తూ ప్రవేశిస్తున్నారు. ప్రిడేటరీ స్ట్రాటజీ. వంచే వారు ప్రణాళికలు కలిగి ముందుకెళ్తున్నారు. వారిని ఏమో వాక్యభారమో చూస్తున్నాం, చెరపట్టుకొని పోతున్నారు. వారి యొక్క బలహీన స్థితిని వారు ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ వారు దుర్బోధన బోధిస్తున్నారు. ఎవరనగా టార్గెటింగ్ వన్ స్పిరిచువల్లీ ఇన్స్టేబుల్. ఆత్మీయంగా బలంగా స్థిరపడిన వారిని, ఆత్మీయంగా దీనిస్తున్న వారిని, అపరాధ భావం చేత కృంగిపోయిన వారిని వీరు చెరపట్టుకొని లోపరుచుకున్న విషయాన్ని వాక్యభావం చూస్తున్నాం. మేకింగ్ ప్రామిస్ ఆఫ్ ఫ్రీడమ్, స్వేచ్ఛను కలిగిస్తామంటూ వారి దుర్బోధన బోధిస్తూ వారికి బలహీనత ఆస్త్రంగా తీసుకొని దేని వాక్యం వక్రీకరించి వారిని నిజముగా దేని వైపు దూరంగా మరణించే వారిగా అబద్ధం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి వారి విషయమై మనం జాగ్రత్తగా ఉండాలని యోహాను భక్తుడు రాసిన 1వ పత్రిక 4వ మొదటి వచనంలో టెస్ట్ ఎవరీ స్పిరిట్ అన్నారు. ఏ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిన విషయాన్ని ప్రతి వారు ఈ అంచనంలో
జాగ్రత్తగా ఉండాలి. ఇక స్టేట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పోతుంటే ఎవరిని విశ్వసించకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వారికి అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగితే నిజముగా సత్యంలో నిలబడి ముందుకు సాగిపోగలం. కాబట్టి అబద్ధ బోధకుల విషయం జాగ్రత్త వహించి ముందుకు సాగిపోదాం. అందుకు పరిశుద్ధాత్మ శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. అవేక స్త్రీల గృహంలో చొరబడి తండ్రి, వారు ప్రభువా వారి యొక్క ఆత్మీయ అస్థిరతను స్థిరంగా చేసుకుని మా తండ్రి దుర్బోధన బోధించి అలాంటి అవేక స్త్రీలను ప్రభు మీను దూరం చేస్తున్నారు. ప్రభువా సహాయం దయచేయండి. ప్రతి ఆత్మను పరీక్షించిన ఆయన వాక్యాన్ని పరీక్షించి అలా ఉన్నవో లేదో తెలుసుకు బెరియా క్రైస్తవులు ఈనాడు విశ్వాసులు స్త్రీలు ఉండకు ఆత్మశక్తి దయచేవలసిగా జ్ఞాప చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.